అందరికీ నమస్కారం. నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ పరిచయం. దాని తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, జనతా హోటల్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు 15 సినిమాలు ఇచ్చాను. ఇది 16వ సినిమా నాకు నిర్మాతగా. సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంతకు మించి ఈ సినిమా తెస్తుందని ఈ సినిమా తమిళ వర్షన్లు చూసినప్పుడు అనిపించింది. అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు. నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నిన్న ప్రీమియర్ షో వేసాను. 2 రోజుల ముందు ధైర్యంగా వేసాం. నన్ను ఒక పెద్ద ఆయన ఇందాక చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, వీడియో పంపించారు. నీకు వీడియో పంపిస్తాను చూడన్నాడు. ఎందుకంటే 3 రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు, నీ సినిమాని శంకరాభరణంతో పోలుస్తున్నాను. శంకరాభరణం సినిమా కూడా అలాగే ముందు 2-3 రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు. అలా నువ్వు ప్రూవ్ చేసుకున్నావని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కాటగడ ప్రసాద్ గారు పంపించారు వీడియో. అది నేను షాక్ అయ్యా ఇందాకే. సో నిజంగా అలాగా రెస్పాన్స్ నిజంగా నిన్న ప్రీమియర్ షో వేసిన తర్వాత కలిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత, వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పందనకి నిజమే అనిపిస్తుంది నిజంగాను. సో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ మా ఎస్కే పిక్చర్స్ ద్వారా రావటం అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. సో హైదరాబాద్ తర్వాత నేను 2వ రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరి ఆదరాభిమానులతో ఇంత బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో నేనున్నాను. సో అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వైజాగ్కి పంపిణీ చేస్తున్న మా సతీష్ గారు, ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా నేనే ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పాలి 100%. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఈయన డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఇద్దరం కలిసి సినిమా కూడా చేయడం జరిగింది. సో ఇలాగా ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో బ్లాక్ బస్టర్లు, పుష్ప కానీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన చేసిన తర్వాత వరుసగా నేను ఒక 85 సినిమాలు చేసాను డిస్ట్రిబ్యూటర్గా. నిర్మాతగా 16 సినిమా కానీ డిస్ట్రిబ్యూటర్గా ఒక 80 సినిమాలు చేశాను. సో మీ అందరికీ తెలుసు, పిఆర్ఓగా జర్నలిస్ట్గా అందరికీ తెలుసు. సో మా సతీష్ గారు అప్పటి నుంచి మా రిలేషన్ ఉంది. ఈయన ఈ సినిమా నేను చేస్తానని ఆయన ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నా ఇంట్లో మనిషికి ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది. సో ఆయన అద్భుతమైన కలెక్షన్స్ మాకు ఇక్కడి నుంచి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఇదే ఫిల్మ్ సతీష్ అంటే ఈ సినిమా మాకు మా బ్యానర్లో రిలీజ్ చేసి మాకు సహకరించిన కొండటి సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగుంది ఈ సినిమా. అలాగే వైజాగ్లో లీలామాల్ థియేటర్ 4K డాల్బీ అట్మాస్ మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో రెన్యూవేషన్ చేసి ఓపెన్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి. మళ్ళీ ఈ థియేటర్లో ఈ సినిమా పడడం చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. వైజాగ్ ప్రేక్షకులందరూ, తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నేను సురేష్ కొండరెడ్డి గారితో యష్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా నేను అసోసియేట్ కో ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. సతీష్ గారికి ఐ థ్యాంక్ హిమ్. అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచి చిత్రాలను ఎప్పుడు ఆదరిస్తారు. అందులో వైజాగ్ ప్రజలు ఎప్పుడు ముందుంటారు. సో ఐ ఫీల్ దట్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ కొండరెడ్డి గారు ఎటువంటి సినిమాలు తీసినా కూడా అందులో కాన్సెప్ట్, బికాజ్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా, అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా అందులో షాపింగ్ మాల్ చూసినా కూడా ఇవన్నీ సూపర్ హిట్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్పకుండా. ఎందుకంటే మంచి సినిమా అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఒక ముఖ్యమైన ఉద్దేశం. అండ్ స్క్రీన్ ప్లే కానీ, ద వే వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాను. అండ్ 100% ఈ సినిమా సురేష్ కొండరెడ్డి గారిని మరొక మెట్టు అయితే ఎక్కిస్తుంది. సురేష్ కొండరెడ్డి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి పిల్లలు, ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళు అయితే ఆగవు. అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇట్స్ మై బేబీ. సూపర్.